mess like a mixtape. My mind is all stuck in my heartbreak. హలో చిన్న, అన్న. నేను వికాస్ అన్నని. బుక్స్ కావాలన్నావు కదా, అన్న కావాలి. రూమ్ నెంబర్ చెప్పు, వచ్చేస్తా. SF17 అన్న. సరే చిన్న. ఓకే అన్న. I don't care if it's a mistake. I'm gonna do it right in this state. My life is almost like a mixtape. My mind is all stuck in my heartbreak. Oh damn, I'm stuck in a loop. How do I carry an honest suit? Oh damn, baby, how do I move? Hitting the place. రే పెన్ ఇవ్వరా. సరే తీసుకో. రే ఏంట్రా ఇది ఇంకా పడట్లేదు. నువ్వు కన్నడగా కానీ ఇంకొండాలని చెప్పావా? ఫౌండర్ ఆఫ్ సి లాంగ్వేజ్, హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. అండ్ ఇప్పుడు సెకండ్ స్లైడ్ లో పెట్టారు. సెకండ్ స్లైడ్ లో మనకు ఉన్నది డేటా టైప్స్. సో డేటా టైప్స్ అండ్ వెరీ పట్టుకోరా, ఫోన్ పట్టుకోరా, పట్టుకోరా. ఏంటా కొడవా రెవల్యూషన్ దే ఏంటా ఏం చేస్తున్నారు? సరే ఫోన్ సార్. ఫోన్ అలా ఏం లేదు సార్. ఏంటా ఇంత అమ్మకం పెట్టా? మార్నింగ్ కొంచెం ఫోన్ స్పాట్ ఎక్కువనట్టుంది సార్. సరే క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. సార్ తెలియదు సార్. సరే డేటా టైప్స్ అంటే ఏంటి? తెలియదు సార్. ఆస్క్ ఫైనల్ క్వశ్చన్. వాట్ ఈస్ సి లాంగ్వేజ్? తెలియదు సార్. ఏం తెలుసు నీకు? నీ పేరేం చెప్పాలి? తెలియదు సార్. పేరు కూడా తెలియదు. ఇంకా ఓ వెళ్ళిపో గెట్ అవుట్ క్లాస్. సార్ వీడు క్లాస్ లో కాల్ పెట్టి ఆడతాను సార్. వీళ్ళు కూడా బయటికి తింటే వెళ్ళేవాడి మీద ఒకటే తోడుగా ఉన్నది నీకు. బెస్ట్ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్సా? ఎలా అంత ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ సార్? రంగు ముగ్గుల్లో తయారయ్యాడు సార్ నాకు. గెట్ అవుట్ వెళ్ళండి. సరే పద పద పద. ఓ బాబు వీళ్ళు కూర్చో. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే ఏది రాగం ఏది తాళం తెలియదాయే అయ్యో పాపం. కలువలాంటి కనులలోన కలలవానే దూకుతుంటే ఏది గానం ఏది నాట్యం తేలదాయే అయ్యో పాపం. చిలిపిగా ఊహలన్నీ చుట్టుముట్టుకున్న వేళ మనసుకే లొంగిపోవడమే ఇష్టం. వరదల ఆశలన్నీ కట్ట తెంచుకున్న వేళ వయసునే పట్టుకోవడమే కష్టం. అర్థం కాని సరికొత్త చదువుని రాత్రి పగలు చదివేయడం. అద్దం ముందు ఇన్నాళ్ళు ఎరుగని అందం మెరుగుదిద్దడం. అంతా గజిబిజిగా ఉంటుందే, అంతా తికమకగా. కాలం కదలదే, మైకం తొలగదే,
రెండే కళ్ళు కదా అవి కలల కీళ్ళు కదా ఎన్ని పనిచేస్తున్నా ఇంకొన్ని మిగిలే ఉండునుగా ఒకటే గుండె కదా అది మరి తలపులకుండ కదా ఎంత వంపేస్తున్నా అవ్వదు ఖాళీగా ప్రతి మాట చిత్రం ప్రతి పూట చైత్రం ప్రతి చోట ఏదో ఒక అర్థం ప్రతి చూపు అందం ప్రతి వైపు అందం ప్రతి గాలి ధూళి గంధం రం తరగదే తీరం దొరకదే ఇంతే ప్రేమలోన ఉంటే అరే బ్యాట్ అబ్బా పేజీ మిస్ అయ్యాను కదా, సర్లే ఇంకో చోటు నుంచి స్టార్ట్ చేద్దాం. అరే అదే ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అవ్వలేదు నాన్న. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదురా? చేయాల్సింది చేసా, సెలెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? అయినా ఈ మధ్య నీకు స్టడీస్ కన్నా మిగతా పంచాయతీలు బాగా ఎక్కువైనాయి. మీకేం తెలుసు నాన్న, చదువుతున్నానో లేదో. ఇంజనీరింగ్ అంటే తీసి అనుకుంటున్నావు నాన్న. కనిపించాను కదా, నా మీద కాక ఇంకెవరి మీద అరుతో బాగా లోకో అయిపోయాం కదా. నాన్న ముందే చాలా చిరాకులో ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. బాయ్ నాన్న. హలో, ఒక 5 minutes లైన్లో ఉండు. అమ్మాయ థర్డ్ ఫేజ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయారా? అసలు అవ్వలేదు అనుకున్నాను. నువ్వెలా సెలెక్ట్ అయ్యావురా? ఏమరా నీకు రాలేదా? రాలేదురా. ఎలారా, చాలా కష్టపడ్డావు కదరా, ఏమైంది? వదిలేరా దాని గురించి. వాళ్ళు ఎలా వదిలేస్తారా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే చాలా ఈజీ అనుకుంటున్నావా? అయినా ప్రాజెక్ట్స్ ఏం పెట్టావు? వదిలేమన్నా కదరా. వాళ్ళు ఎలా వదిలేస్తారా? చేసిన ప్రాజెక్ట్సే పెట్టావా, ఇంకేమన్నా పెట్టావా? అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. నీ లిమిట్లో నువ్వు ఉండు. నువ్వు చెప్పింది నిజమే. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఇక్కడే పెట్టాలి. ఎక్కువ తీసుకున్నావు కదా, నాదే తప్పు. సారీ, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయండి. బాయ్. సారీ, గుడ్ బాయ్. బాబాయ్. ఎక్కడే బాబాయ్? ఏం లేదురా, అమెజాన్లో బుక్ ఆర్డర్ పెట్టాను, నా నచ్చలేదు, రిటర్న్ ఇచ్చడానికి వెళ్తున్నాను. ఈ పిన్ని కలవలేదా? పిన్ని సరే, ఇవాళ సాయంత్రం ఎఫ్సీకి వచ్చి పిన్నిని కూడా తీసుకొస్తాను. ఫస్ట్ నీకే పరిచయం చేస్తాను, ఓకే? ఎన్నో పిన్ని? బాబాయ్ అన్నాక ఒకటే పిన్ని ఉంటారు, అంతమంది పిన్నులు ఉంటారు. సరే సరే.
ఎరా సూర్య, ఏంటి ఎక్కడ ఉన్నావు? అలా ఏం లేదు సార్, నార్మల్గానే. ఏంటి ఏదో డిఫరెంట్గా కనిపిస్తున్నావు? ఏంట్రా సూర్య, ఏమైంది? సూర్య, నేను కూడా నీ స్టేజ్ నుంచే వచ్చాను రా. ఏమైంది? ఈ మధ్య నీలో చాలా చేంజెస్ చూస్తున్నా. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే ప్రాబ్లమే అయ్యి ఉంటుంది. ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయాలి సూర్య. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్లో అదే ప్రాబ్లమ్స్ యాక్సెప్ట్ చేయడం లేదు, ఇలానే అయిపోతున్నారు. లైఫ్లో చేయడానికి చాలా ఉన్నాయి సూర్య, కానీ ముందు మన కాళ్ళ మీద మనం నిలబడం. ఊళ్ళో అమ్మ మన పేరు మీద, అమ్మాయిన నాన్నగా మనం బాగుండాలని పెడతారు. మన లైఫ్లోకి కొత్త వాళ్ళు రావచ్చు, కానీ వాళ్ళ వల్ల కెరీర్ డెవలప్ అవ్వాలని ఇలా ఆగిపోకూడదు. ఒకవేళ ఆగిపోతే వాళ్ళ వల్ల మన వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా రాకుండా ఫస్ట్ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయి, ఫోకస్ చేయి, సర్చ్ ఫర్ ద సొల్యూషన్. ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటుంది, సర్చ్ ఫర్ ఇట్, నెవర్ గివ్ అప్. సరేనా? ఆల్వేస్. సూర్య, ఐ థింక్ మీరు పర్ఫెక్ట్ అయితే మీ చేంజెస్ కోసం తను మాట్లాడకుండా ఉండొచ్చేమో, కానీ ఆలోచించకుండా ఉండలేదు. తప్పెవరిదైనా అవ్వచ్చు, యూ నీడ్ టు మేక్ ద ఫస్ట్ మూవ్. గుర్తుపెట్టుకో. హలో అన్న. అరే సూర్య, ఈ కిచెన్ నోట్స్లో వేరే బుక్ ఏమైనా తెలిసిందా? అన్న ఒక్క నిమిషం అన్న, చూసి చెప్తాను. అన్న కలిసింది. సరే, ఇప్పుడే వస్తుందా? సరే అన్న. అన్న కాల్ చేశాక ఏమైందన్నా? వదిన కాల్ చేశాక ఏమైందన్నా?